ఈజిప్ట్ లో 2000 సంవత్సరాల నాటి మమ్మీ కనుగొనబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని నాలుక సాధారణమైనది కాదు, బంగారంతో తయారు చేయబడింది. ఈ మెరిసే బంగారపు నాలుకను మమ్మీ నోటిలో ఎందుకుంచారు? 2002లో శాస్త్రవేత్తలు ఈజిప్ట్ లోని టపోసిరిస్ మాగ్నా అనే సమాధిలో ఒక మమ్మీని కనుగొన్నారు. వారు దానిని స్కాన్ చేసినప్పుడు దాని అస్థిపంజరం పూర్తిగా సాధారణంగా ఉంది. కానీ ఒక విషయం వింతగా ఉంది. నోటి లోపల స్వచ్ఛమైన బంగారు నాలుక. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి ఆత్మ తదుపరి లోకానికి ప్రయాణిస్తుందని మరియు ఈ ప్రయాణంలో ఆత్మ దాని స్థానాన్ని కనుగొనాలని పురాతన ఈజిప్టియన్లు విశ్వసించారు. నాలుక లేకపోతే ఆత్మ మాట్లాడలేకపోవచ్చు మరియు తదుపరి లోకంలో తప్పిపోతుంది. ఈజిప్ట్ లో బంగారాన్ని దేవతల లోహంగా భావించారు. అది భూమికి చెందినది కాదని వారు నమ్మారు. అది ఆకాశం నుండి వచ్చిన పదార్థమని, అది ఎప్పుడు తుప్పు పట్టదని, అలాగే ఎప్పుడు కూడా అది అరిగిపోదని చెప్పి భావించేవారు. ఎవరి నాలుక బంగారంతో తయారు చేయబడితే ఆత్మ ఎల్లప్పుడూ మాట్లాడగలదు. అతని మరణం తర్వాత కూడా అతని మాటలు అంగీకరించబడతాయని ఇది ఒక సంకేత హామీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మమ్మీ మాత్రమే కాదు, అలాంటి అనేక మమ్మీలు కనుగొనబడ్డాయి. వాటికి బంగారు నాలుక ఉంది లేదా నోటిలో బంగారు రేఖ ఉంచబడింది. ఇది ఒక ఉన్నత తరగతి ఆచారం అని సూచిస్తుంది. బహుశా రాజులు మరియు మత నాయకులు మాత్రమే బంగారు నాలుక కలిగి ఉన్న ఈ గౌరవాన్ని పొందుతారు. సో ఇంతవరకు వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి.